వాళ్ళైతే సాధారణమైన రైస్ వాడతారు, అందులో చైనీస్ బిర్యానీ అన్న, నేను మాత్రం బాస్మతి రైసే ఇందులో వేసేసుకుంటున్నాను. వేసి రైస్ని చికెన్తో పాటు కలిపి ఇప్పుడు వేడి వేడి నీళ్లు 6 కప్పుల నీళ్లు ఇందులో పోసేసుకుంటాను. చూడండి, వేడి వేడి నీళ్లు పోసుకోవడం వల్ల మన రైస్ మళ్ళీ ఆ గంజిలా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ పెట్టి దీన్ని ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని మనం దీన్ని, చెప్పాను కదా ఉప్పు చాలా తక్కువ పడుతుంది, మళ్ళీ వేసిన తర్వాత చూద్దామని ఇప్పుడు దీంట్లో కావలసినంత ఉప్పు వేసుకొని దీన్ని కలిపేసుకొని, దీన్ని ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ రైస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయింది. మరి ఇంత చెప్పావు, క్యాబేజ్ వేయలేదా అని ఆలోచిస్తున్నారు కదా. సో మరి క్యాబేజ్ని మేము సాధారణంగా హోటల్లో అయితే దీంట్లో క్యాబేజ్ని ఫ్రై చేసేసి ఇందులో కొంచెం సేపు అయిన తర్వాత వేసుకుంటాం. అప్పుడు క్యాబేజ్ ఓవర్గా కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదనుకోండి మీరు ఇలాగే క్యాబేజ్ని దీనిపైన వేసేసుకోవచ్చు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత. ఈ క్యాబేజ్ని మన బిర్యానీలో వేసుకోవడం కోసం పెద్ద పెద్ద పీసులుగా మనం కట్ చేసుకుందాం. దీన్ని కావాలంటే నూనెలో ఫ్రై చేసి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం సేపు అయిన తర్వాత ఈ క్యాబేజ్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తూ మన రైస్ రెడీ అయిపోతుంది. సో చికెన్ క్యాబేజ్ కూడా ఒక మంచి కాంబినేషను. దీన్ని కూడా చక్కగా మనం ఎంజాయ్ చేద్దాం. ఈ రైస్ వేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ రైస్ని ఊరికే కలపకూడదు. కలిపామంటే ఆ రైస్ విరిగే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా మంచిగా చక్కగా రైస్ పలుకులుగా కావాలంటే మరి దీన్ని కలపకుండా చేద్దాం. ఈ నీళ్లు ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు దాంట్లో క్యాబేజ్ వేసి కలిపేద్దాం. ఇంకొక 3 నిమిషాలు కుక్ చేసిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. అప్పుడు మంచి టేస్ట్ తోటి అసలు ఇక్కడ నుంచుంటూనే ఓ మంచి సువాసన వచ్చేస్తుంది. మరి ఇది ఎప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడు తినేద్దామా అని కుతూహలంగా వెయిట్ చేస్తున్నాను. సో మరొక్క 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చికెన్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ క్యాబేజ్ ముక్కల్ని పైన వేసేస్తాను. పైన వేసి ఒక్కసారి ఈ రైస్ కిందికి వెళ్ళేదాకా లైట్గా ఇట్లా కలుపుకుందాం. మరీ ఎక్కువగా కలపకండి, ఎందుకంటే మన రైస్ పొడి పొడిగా అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక్క 3-4 నిమిషాల్లో ఈ క్యాబేజు చికెన్ చైనీస్ స్టైల్ బిర్యానీ రెడీ అవుతుంది. తర్వాత దాన్ని తిని ఎంజాయ్ చేద్దాం. క్యాబేజ్ వేసిన వెంటనే 5 స్పైస్ పౌడర్ మనమే గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం సోఫు, యాలకుల పొడి అవంతా వేసి ఒక్కసారి కొంచెం అంత వేయగానే మనకి మంచి టేస్ట్ వస్తుంది. వేసి ఒక్కసారి రైస్ని లైట్గా ఇలా కలిపి ఆ క్యాబేజు ఈ మసాలా ఆ సువాసన అంతా కిందికి వెళ్ళేదాకా పెట్టేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మరొక 3 నిమిషాలు కుక్ చేసి స్టవ్ కట్టేద్దాం. తర్వాత దీన్ని వేడివేడిగా వడ్డించుకుందాం. ఈ చికెన్ రెడీ అయిపోయింది. అయితే మనం ముందుగా చేసుకునేటప్పుడే ఈ చికెన్ని సోయా సాసు అన్నీ వేసి ముందే పెట్టేసుకున్నాము. ఇప్పుడు క్యాబేజీ ఆ చికెన్ ఈ 2 కాంబినేషన్లో మంచి సువాసన పర్ఫెక్ట్గా ఉంది. ఈ చికెన్ ముక్కలు మనమైతే దీన్ని రైతాతోటి దాంతో తింటూ ఉంటాం. మరి వాళ్ళు కొంచెం పీనట్టు, నువ్వుల సాసు ఇలా చేసుకొని తింటారు. యాలకులైనా సోఫ్ అయినా వీటిని స్వీట్ స్పైసెస్ అంటారు. ఇందులో స్వీట్ స్పైసెస్ ఈ సోఫ్ వేసుకుందాం. అలాగే దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి మరి ఇవన్నీ వేసి ఇలా కలిపేసుకుందాం. ముఠియా అంటే వాళ్ళు చక్కగా స్టీమ్ చేసి ముక్కలు కోసుకుంటా అన్నాను కదా. మరి అది వేసే ముందు ఇందులో కొంచెం ఇంగువ, మరీ ఎక్కువ వేయకండి, దీంట్లో కావాల్సినంత వేసి కారప్పొడి, అది కూడా స్వస్తిక్ వాళ్ళ కారప్పొడే దీంట్లో. ఇప్పుడు తేమను పీల్చే మంత్రం నా దగ్గర ఉందని, అది ముఠియా అంటే వాళ్ళు చక్కగా శనగపిండి, గోధుమ పిండి అలాగే రవ్వ అన్నీ వేసేసి చేస్తారు. గోధుమ పిండి కూడా ఇందులో కలిపేసుకొని కలిపితే చపాతీ పిండిలా అవుతుంది. అవును కాదు, కొంచెమే వేసాం కదా. అలాగే దీంట్లో శనగపిండి, అలాగే ఇందులో రవ్వ అన్నీ వేసుకొని సమపాలల్లో వేసుకున్నా పర్లేదు. దీంట్లో కొంచెం అంత సోడా, మరీ సోడా ఎక్కువ వేసారనుకోండి స్టీమ్ అయిన తర్వాత ఎర్రగా అయిపోతుంది, అంత బాగోదు. కాబట్టి మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసి దీన్ని కలుపుకుందాం. కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఉప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలి, కానీ ఇలాంటి ముఠియాలు చేసేటప్పుడు దాంట్లో పంచదార వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పంచదార అలాగే ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. మరి తగినంత ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, దీంతో మనం ఉండలు కట్టచ్చు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అందుకే ఆ తేమ ఉన్నా మనకి ప్రాబ్లం లేదన్నది. ఇప్పుడు చూడండి, ఒక ముద్దలా తయారు చేసుకొని తర్వాత దీన్ని ఎలా ముందుగా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కలిసే విధంగా కలిపేసుకుందాం. పర్ఫెక్ట్గా కలిసిపోయింది. తర్వాత దీన్ని మన ఇడ్లీ స్టీమర్లో పెట్టి ఎట్లా చేయాలో చూద్దామా. మరి నీళ్ళు అయితే ఇందులో వేసేసుకున్నాం, స్టీమ్ అవుతుంది. కొంచెం నూనె ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఈ పిండిని తీసుకొని కొంచెం మీకు ఎంత లావుగా కావాలో అంత లావుగా చేసేసి ఒక్కొక్కటి దీనిపైన వేసి స్టీమ్ చేసుకోవచ్చు. నూనె చేతికి పెట్టేసి తరువాత ఇలా చేసి దీంట్లో వేసుకుందాం. ఇదే విధంగా మిగతా దాన్ని అంతా కూడా మనం ఇలా చేసి స్టీమ్ చేసేసుకుందాం. ఈ స్టీమ్ ఒక 10 నిమిషాల పాటు మనం చక్కగా చేసుకోవాలి. కొన్నిసార్లు ఇంకా కొంచెం ఎక్కువ టైం కూడా పట్టచ్చు. ఇది మన దగ్గర ఫ్లాట్ ప్లేట్ లేదు, లేకపోతే మంచి షేప్లో పెట్టచ్చు, కానీ ఇడ్లీ స్టీమర్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్. ఇప్పుడు మూత పెట్టేసి మనం దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు చక్కగా స్టీమ్ అయ్యి ఇవన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇలా స్టీమ్ అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ముక్కలు కట్ చేసి ఎలా వీటిని వాడాలో చూద్దాం. కానీ ముందు తీసేసి పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ముక్కలు కొయ్యాలి. అయితే ఇవి చేసుకునేటప్పుడు కొంచెం ఈ చిలకడ దుంప స్టైల్లో మనం చేసేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఇది తీసి ముక్కలు కోసేసుకోవాలి. ఇలా కోసి ఇప్పుడు దీన్ని నెయ్యిలో టాస్ చేసేసి ఇవి తింటే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు కోసిన తర్వాత మీరు చూస్తే దీని లోపల ఆ సోడా అన్నీ వేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కోసేసుకొని మనం టాస్ చేసుకుందాం. ఇప్పుడు ముక్కలన్నీ కట్ అయిపోయినాయి. దీన్ని తాలింపు వేసుకోవాలి, నువ్వుల తాలింపు. అది కూడా నెయ్యిలో కొంచెం కొత్తిమీర వేసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం కొంచెం పంచదార కూడా వేసుకుందాం. ముందు ఇందులో ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా, అయితే ఇందులో కొంచెం ఉప్పు కూడా పైన టాస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. తాలింపు వేసుకోవడం కోసం ముందు స్టవ్ ఆన్ చేసేసుకొని నెయ్యిలో తాలింపు వేసుకుందాం. అయితే దీనికోసం కొంచెం కొత్తిమీరను కూడా మనం చాప్ చేసి పెట్టుకుందాం. కొత్తిమీర, నువ్వులు, పంచదార, కొంచెం ఉప్పు వేసేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. కొత్తిమీర రెడీ. ఇప్పుడు నెయ్యి కూడా కరిగిపోతూ సొరకాయల ముఠియాకి మంచిగా కోటింగ్ అవుతూ మంచిగా ఉంటుంది. నెయ్యి కరుగుతున్నప్పుడు ఇందులో నువ్వులు వేసేసుకుందాం. ఈ నువ్వులు వేగుతున్నప్పుడు ఇందులో మనం పంచదార, కొంచెం ఆ నిమ్మకాయ రసం కొంచెం, అలాగే కొత్తిమీరను కూడా ఇందులో వేద్దాం. వేసి నిమ్మరసాన్ని ఇలా కొంచెం పిండి కావలసినంత ఉప్పు వేసి దీన్ని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు చేసుకున్న ఈ ముఠియాల్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ ముక్కలకంతా నువ్వులు పట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా దీంట్లో ఇలా టాస్ చేసేసుకుందాం. అలాగే ఈ ముక్కల్ని కొంచెం ఈ నువ్వులతోటి కోటింగ్ అయ్యేదాకా పెట్టేసుకుందాం. దీన్ని వేడి వేడిగా తింటూ ఉంటే భలేగా ఉంటుంది. అయితే కావాలంటే ఈ గుజరాతీ వాళ్ళైతే ఇలా చేసిన తర్వాత కూడా కొంచెం పంచదార వేస్తే అది తీపి తీపిగా తాకుతూ భలేగా ఉంటుంది. చాలా ఇష్టం. ఒక్కసారి ఈ రుచి అలవాటు అయిందంటే తినడానికి భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. చక్కగా మన ముఠియా రెడీ అయిపోయింది. నేతిలో దొర్లించాం. మనకి గోధుమ పిండి, శనగపిండి అన్నీ వేసేసి ఈ ముఠియా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా దీన్ని సాయంత్రం పూట స్నాక్ రూపంలో అలా తింటారు. చాలా చాలా బాగుంటుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీ మన సొరకాయ ముఠియా.